మనం చెప్పినవన్నీ నిజాలు కావని, దాని అసలు రంగు బయట పెట్టించడానికే ఇదంతా చేశామని ట్రస్ట్ వాళ్ళకి చెప్తాము. అది నిజమైన వారసురాలైతే ఆ ఫీట్లన్నీ చేయదు కదా అని నమ్మిస్తాము. వాళ్ళు నిజమే కాబట్టి నమ్ముతారు. సూపర్ గంగా, ఎటు వెళ్ళినా దానికి రిస్క్ అన్నమాట. యా, ఐ థింక్ అంత రిస్క్ చేయదు. ఒకవేళ చేసినా ఉండదు. గీత గీత ఆగు, నేను ఆగను, నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను. గీత ఎక్కడికి? వారసురాలు కాకుండానే వెళ్ళిపోతుంది. ఏహే, ఎక్కడికే వస్తుంది. మరి హ్యాండ్ బ్యాగ్ తో కాక లగేజ్ బ్యాగ్ తో వెళ్ళిపోతుంది. నీకెందుకు? గీత ఉండను, ఉండని కాక ఉండను. ఆగమన్నానా? ఆగు. సార్, కరెక్ట్ టైంకి వచ్చారు సార్. జగదీశ్వర్ గారు లేరా? ఉన్నారు సార్. కాస్త నలతగా ఉంటేను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు. ఓ అవునా, సరే గాని మంగకి 20% వాటాకొచ్చిన 100 కోట్లు ఇవ్వాలని వచ్చాం. ఇచ్చేస్తాంలే. ఏంటి సార్, ముందే ఇచ్చేస్తారా? మీ అమ్మమ్మ గారు సాగదీస్తున్నారు కదమ్మా, ఈ లోపు మంగ కన్నా ఇద్దామని నిర్ణయించుకున్నాం, అందుకే వచ్చాం. మాది కూడా తేలిపోయింది సార్. ఎక్కడ తేలిపోయింది? నేనే అసలు వారసురాలు. గీతే, గీతే సార్ అసలు వారసురాలు. సరే, ప్రూవ్ చేయండి అయితే. అది అయ్యాక నీకో ఆవిడకో ఇచ్చేస్తాంలే. దీనికి 25%కి 100 కోట్ల, అంటే 75%కి 300 కోట్లు. వదల్నే వదలకూడదు. అయితే అది నాకేనా సార్? నీకే మంగా. కోట్లుంటాయా సార్? అంటే 10 కోట్లు క్యాష్ రూపంలో ఉన్నాయి, మిగతా 90 కోట్లు ప్రాపర్టీ రూపంలో ఉన్నాయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇందులోనే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. బ్యాగ్ ఇచ్చేయండి సార్. అమ్మో, వస్తాం మంగా. గంగా, మీరేదో డైరీలో ఉన్నాయన్నారు కదా, త్వరగా ఎవరో తేల్చండి. అలాగే సార్. వస్తామమ్మా. అమ్మో, 10 కోట్ల. అమ్మో, దీన్ని అస్సలు వదలకూడదు. ఏయ్, ఉండను ఉండను అన్నా, ఇప్పుడు ఉంటానంటున్నావు. బాగా ఆలోచించుకుని చెప్పావా? అవును, సంతోషంగా ఉండవే. నీకోసమేనే. ఉంటుంది ఉంటుంది ఉంటుంది. సరే గాని అంత డబ్బు నీకాడెందుకు? ఇటివ్వు, మేం దాస్తాము. ఏ మంగ దాచుకోలేదా? మరే 1000 కోట్లు కూడా క్యారీ చేయగలను. దాస్తారట, దాస్తారు. పదవే గీత. సిద్ధు, డబ్బు అనేసరికి వెళ్ళిపోయేదల్లా ఆగిపోయింది. అది చూసే చూపులు ఏదో తేడాగా ఉన్నాయి సిద్ధు. దీన్ని కంట కనిపెట్టాలి.
ఏంటే కరెక్ట్ గా ఉన్నాయా 10 కోట్లు? ఉన్నాయే. అప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పటికైంది. ఇప్పుడు నీకవుద్దే. ఏంటి అలసిపోయానని జ్యూస్ తెచ్చావా? అవునే, తాగు. తాగవే. తాగుతాను. అమ్మయ్యా. ఆ 75% కూడా వచ్చేస్తే ఏం చక్క మనం ఫోన్ చెక్కేయచ్చు. నువ్వు రాలేవే. నేనెందుకు రానే? రావాలి అంటే నేను కనికరించాలే. ఏయ్, ఏం వాగుతున్నావు? నువ్వు తాగావే, అది ఉత్తి జ్యూస్ కాదు. గీత, యా, విషం కలిపా. ఇక నువ్వు ఉండేది కొన్ని క్షణాలే. ఓసై, కోటికి గతి లేని దాన్ని తీసుకొచ్చి కోట్లు ఇప్పిస్తుంటే నన్నే చంపాలని చూస్తావా? నువ్వు మాత్రం కోట్లు అప్పగించి నన్ను వదిలేస్తావా? అందుకే తప్పిస్తున్నా. అంతా నాకే. ఓసై ఓసై, దుర్మార్గురాలా! నీకన్నానా? ఓకే, గోటి పక్షులమే, మోసం చేయకూడదే. నేను చేస్తా. చావే. వద్దే, నన్ను చంపొద్దే. ఆస్తంతా నీకే ఇచ్చేస్తానే. ప్లీజ్ నన్ను బతికించవే. నీకు దండం అవునా? పెడతానే. అయితే ఈ ఆస్తుల మీద నీకే సంబంధం లేదని ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు. పెడితే బతికిస్తావా? ఖచ్చితంగా పెట్టు, విరుగుడిస్తాను. త్వరగా మంగా, విషయం నీ ఒళ్ళంతా పాకిపోతుంది. సంతకం పెట్టు, బ్రతికిస్తాను. పెట్టేస్తాను. పాముకి పాలు పోసి పెంచానే. ఛీ! సొల్లొద్దు, సంతకం చెయ్యి. ఓసే! గంగా, ఇది నన్ను చంపేస్తుంది. కాపాడు గంగా. గంగకి నువ్వు శత్రువ్వే, నిన్నెందుకు కాపాడుతుంది? గంగా, ఈ గొడవలేం లేకుండా ఆస్తి మనం చెరసగం పంచుకుందాం. దీన్ని ఇలానే వదిలేద్దాం. చేస్తుంది. ఏంటే కూస్తున్నావు? నిన్నే చంపుతా. నీ అంత చూస్తాను. గంగా,
సిద్ధు 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 గీత మంగకి విషయం ఇచ్చింది. వెళ్ళి దాన్ని పట్టుకో, పోలీసులకు అప్పగిద్దాం. మంగ 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 నీకేం కాదు. మంగ మంగ కళ్ళు తెరు మంగ, నీకేం కాదు. మంగ మంగ ఏయ్ ఏయ్ చా మంగ మంగ కళ్ళు తెరు మంగ, నీకేం కాదు. నేనున్నాను, బతికించుకుంటా. గీత తప్పించుకుంది. ఎక్కడికి పోతుందిలే, రా. పట్టు, హాస్పిటల్కి తీసుకెళ్దాం. వద్దు సిద్ధు, విషయం పాకిపోయి ఉంటుంది. వెళ్లే వారికంటే కష్టం. వీరు కూడా నేనే ఇస్తాను. పద, హాల్లోకి తీసుకెళ్దాం. మంగ కూర్చో. మంగ నీకేం కాదు. నేను కాపాడుతాను. నువ్వు ధైర్యంగా ఉండు, పర్వాలేదు. నీకోసం మీ అమ్మమ్మ అన్నం పంపించింది. కడుపు నిండా తిను. ఇంకాస్త గట్టిగా వద్దు. మీకు క్షమాపణ చెప్తే మీరు సులువుగా నవ్వుతూ ఉంటారని మా అమ్మ చెప్పింది. అయితే ఇలా కాదే, మోకాళ్ళ మీద కూర్చుని చెప్పు. నన్ను క్షమించు మంగమ్మ గారు. మంగ 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 ఇంక నీకు భయం లేదు మంగ.
ఎన్నోసార్లు నిన్ను చంపాలనుకున్నాను, కానీ ఈరోజు నువ్వు నన్ను బ్రతికించావు. నువ్వు చనిపోవాలి అన్నంత కోపం నీ మీద నాకెప్పుడూ లేదు మంగా. మారాలనే కోరుకున్నాను. లొంగిపోతాను. బాధగా ఉంది మంగా. మిమ్మల్ని పెట్టిన బాధల కన్నా ఇదేవి ఎక్కువ కాదుగా. నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. మేడం పడుకొని ఉంటారా? ఇంకేం చేస్తారు? నా ప్లాన్ మొత్తం చెడగొట్టారు. ఆస్తి మొత్తం నాకే ఎలా రాతో చూస్తాను. ముందుగా ఆ కిలాడి జగదీశ్వర్ని పట్టుకుపోతాం.
తర్వాత ఆ మంగని లాక్ చేస్తే సచ్చినట్టు గంగ వస్తుంది. నేనే అసలు వారసురాలనని సంతకాలు చేస్తుంది. ఫినిష్. పదండి. అక్కర్లేదు, అది ఆల్రెడీ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంది. తెచ్చేయండి.